తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 13న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. 7 కార్పొరేషన్లు, 414 వార్డు డివిజన్లు, 116 మున్సిపాలిటీల్లోని 2582 వార్డులకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 12,993 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. 8,195 పోలింగ్ కేంద్రాలు, 16,031 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెబ్ కాస్టింగ్ ఉండనుంది. 136 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేయనున్నారు. 25,000 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 13న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. 7 కార్పొరేషన్లు, 414 వార్డు డివిజన్లు, 116 మున్సిపాలిటీల్లోని 2582 వార్డులకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 12,993 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. 8,195 పోలింగ్ కేంద్రాలు, 16,031 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెబ్ కాస్టింగ్ ఉండనుంది. 136 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేయనున్నారు. 25,000 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 52 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో మహిళా ఓటర్లు 26 లక్షలకు పైగా ఉన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగుతుంది. ఈసారి బ్యాలెట్ పేపర్ విధానంలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. ఫలితాలు ఫిబ్రవరి 13న వెలువడనున్నాయి. హైదరాబాద్ మినహా మిగిలిన జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉందని అన్నారు. ఇతర శాఖల నుంచి 3,000 అదనపు బలగాలను ఎన్నికల బందోబస్తుకు సిద్ధం చేసినట్లు తెలిపారు. మక్తల్లో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య దర్యాప్తు కొనసాగుతుందని అన్నారు. మృతుడు వాళ్ల కుటుంబ సభ్యుల నుండి ఎలాంటి ఫిర్యాదు వచ్చినా కేసుని టేకప్ చేస్తామని డీజీపీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ లోకల్ బాడీస్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. 7 మున్సిపల్ కార్పొరేషన్స్ అండ్ 116 మున్సిపాలిటీస్లలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ తప్ప మిగతా అన్ని పూర్తిగా గానీ పాక్షికంగా గానీ ఎలక్షన్ జరగబోతున్నాయి. ఈ హైదరాబాద్ సిటీ తప్ప మిగతా అన్ని చోట్ల కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ లో ఉంది. దీనికి సంబంధించి గత 15 రోజులుగా పోలీస్ శాఖ ఈ ఎలక్షన్స్ ని శాంతియుతంగా నిర్వహించేందుకని చెప్పి సన్నాహం చేస్తూ ప్రిపరేటరీ వర్క్ చేసింది. ఈ లాస్ట్ ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత 1183 వెపన్ లైసెన్స్ ని డిపాజిట్ లోకి తీసుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. అట్లాగే 4,318 మందిని గుడ్ బిహేవియర్ కోసం అని చెప్పి బైండ్ ఓవర్ చేసినాము. వీళ్ళల్లో పోలింగ్ స్టేషన్స్ ఉంటే వాటిని హైపర్ సెన్సిటివ్ కింద 1302 స్టేషన్స్ పోలింగ్ స్టేషన్స్, 1926 సెన్సిటివ్ పోలీస్ స్టేషన్స్ గా, అట్లాగే మిగతా వాటిని 4,975 మిగిలిన 4,975ను నార్మల్ పోలింగ్ స్టేషన్స్ గా కేటగరైజ్ చేసినాం. దానికి తగ్గట్టుగా హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ కి ఎంత బందోబస్తు పెట్టాలి, నార్మల్ పోలింగ్ స్టేషన్స్ కి ఎంత బందోబస్తు పెట్టాలి, తర్వాత సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ కి ఎంత బందోబస్తు పెట్టాలి. మనకున్న ఫోర్సే కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, లీగల్ మెట్రాలజీ ఇక్కడ నుంచి కూడా మేము అవుట్ సైడ్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఫోర్స్ ను రిక్వెస్ట్ చేసినాము. వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఆ డిపార్ట్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇవే కాకుండా మా విత్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి తెలంగాణ స్పెషల్ పోలీస్ కానీ, సిఐడి కానీ, ఏసీబీ కానీ ఇట్లాంటి వాళ్ళ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఫోర్స్ ను రిక్వెజిషన్ చేసి డిప్లాయ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా
అర్బన్ లోకల్ బాడీస్ పట్టణ స్థానిక సంస్థ నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో మక్తల్లో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్నికల బరిలో ఉన్న మహదేవప్ప తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లు, వేధింపుల వల్లే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు, బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న వేలాది మంది బీజేపీ కార్యకర్తలు మక్తల్కు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు భారీగా మోహరించి బందోబస్తును ఏర్పాటు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్లో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్య ఘటనపై తెలంగాణ బీజేపీ డీజీపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిని వేధింపులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ ముట్టడికి పిలుపునివ్వడంతో డీజీపీ కార్యాలయం ముందు పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నికను వాయిదా వేసినట్లుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. 6వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడంతో మున్సిపల్ ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికను వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు మరిన్ని వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్వరలోనే వెల్లడిస్తామని రిటర్నింగ్ అధికారి శివయ్య లిఖితపూర్వకంగా ఉత్తర్వులు విడుదల చేశారు. ఎరుకుల మహాదేవప్ప ఇవాళ తెల్లవారుజామునే ఆత్మహత్య చేసుకునే వార్త విన్న తర్వాత ఇక్కడ నేను రావడం జరిగింది. వారి చనిపోయినటువంటి ఒక భార్య ఆమె స్పష్టంగా చెప్పింది, ఎలక్షన్స్ ఉండగా నేను ధీమాతో గెలుస్తున్నాను, ఆ గెలుపు తప్పకుండా నేను గెలిచి ఈ యొక్క వార్డుకు పనిచేస్తాను, సేవ చేస్తానని చెప్పి నాకు వేధింపులు జరుగుతున్నాయి, భయపెట్టిస్తున్నారు, బెదిరిస్తున్నారు. కాబట్టే నేను గెలుస్తాను కాబట్టి నన్ను బెదిరిస్తున్నారు కాబట్టి ఆ భయంతో స్థానిక రాజకీయ నాయకులు కానీ, మినిస్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ వీళ్ళ ఒక ఒత్తిడి వలన అతను ఆత్మహత్య చేసుకున్నట్టు భార్య పొద్దున చెప్పింది. ఇక్కడ స్థానికంగా పోలీసులు ఎఫ్ఐఆర్ని కూడా మార్చడం జరిగింది. ఏంటంటే ఆమె సంతకం తీసుకున్న చదువు రాదు ఆమెకు, దాంట్లో రాసి కింద సంతకం తీసుకున్నారు. దాంట్లో ఓడిపోతానన్న భయంతో నేను ఆత్మహత్య చేసుకున్నాడు మా ఆయన చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఎంత అబద్ధము, ఎంత సీఎం జిల్లా అయినా, ఎంత మంత్రి జిల్లా అయినా ఇటువంటి ఒక తప్పుడు పని చేయడానికి ప్రభుత్వానికి నాయకులకు సిగ్గు ఉండాలి. ఇది రేవంత్ ప్రభుత్వమా, రాబందర్ ప్రభుత్వాన్ని ఒకసారి మనం ఆలోచిస్తాం. ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్యగానే మేము భావిస్తాం. పోలీసులు కూడా చెప్తా ఉన్నాను నేను, మీరు నా చట్టపరంగా మీరు పోకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, వెంటనే ఎఫ్ఐఆర్ మార్చాలి. ఇది ఎన్నికల సంబంధం కాదు, ఇది ఒక మనిషి ప్రాణం సంబంధం. మక్తల్లోని 6వ వార్డు కౌన్సిలర్ మహదేవప్ప గెలుపు దిశగా వస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్ ద్వారా బెదిరించి పోటీ నుంచి తప్పుకోవాలని చెప్పి వార్నింగ్ ఇవ్వడంతో కేవలం ఒక్కరోజు కాదు, మొదటి నుంచి కూడా అనేక సందర్భాల్లో వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా మహదేవప్ప ధైర్యంగా ఇలా బరిలో నిలబడ్డాడు. అయినప్పుడు కూడా ఒత్తిడికి తట్టుకోలేక, వేధింపులకు తట్టుకోలేక ఇవాళ ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన హత్యగా ఇలా భావించాల్సి వస్తున్నది. చేతగాని దద్దమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ వల్ల మీకు ధైర్యం ఉంటే, మీకు చీము నెత్తురుంటే డైరెక్ట్ బరిలో దిగి మీకు గెలిపేందో చూపట్టండి. పిరికి పందల లెక్క, సేవ చేసిన లెక్క, చాతగానో లెక్క ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తే ఇవాళ తగిన గుణపాఠం చెప్తాం. భయపడే ప్రసక్తి లేదు. ఎన్నికల తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మహదేవప్ప మృతి ఇవాళ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఆవేదన రగిలిస్తున్నది, అలా ఆవేశం రగిలిస్తున్నది. మా యొక్క సహనాన్ని మీరు పిరికితనంగా భావిస్తే ఇలా తిరగబడుతున్న విషయాన్ని గుర్తుంచుకోరు. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా అప్పీల్ చేస్తున్నా, ఆత్మహత్యలు చేసుకోకండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు దేనికైనా తెగించి కొట్టాలండి. మీ వెనక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఉన్నది. నాయకులందరం మీ వెనకాల ఉన్నాం. ఎక్కడ ఆపద వచ్చినా, ఎక్కడ కష్టం వచ్చినా అర్ధరాత్రి మీ ముందు వాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. భయపడే ప్రసక్తి లేదు. రేపే కౌంటౌన్ స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీకి. ఎల్లుండి నుంచి తెలంగాణలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయికి దిగజారి ఒత్తిడులకు, బెదిరింపులకు, వేధింపులకు పాల్పడి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఎన్నికల బలి తప్పించడానికి అనేక కుట్రలు పడుతున్న ఉదంతం నిన్న మక్తల్ మున్సిపాలిటీలో ఒక ఆదివాసీ గిరిజనుడు, ఎరుకల సమాజానికి సంబంధించిన వ్యక్తి, బీజేపీ కార్యకర్త మహదేవప్ప అక్కడ మున్సిపల్ వార్డుకు పోటీ చేస్తా ఉంటే
అతన్ని మరి బరిలో నుంచి తప్పుకోమని చెప్పి ఒకవైపు మంత్రి బెదిరింపులకు పాల్పడడం, ఒత్తిడి చేయడం. అది ముఖ్యమంత్రి సొంత జిల్లా ఇది మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా. మహబూబ్నగర్ జిల్లాలో ఈ పరిస్థితి ఉందంటే మీరు ఊహించుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఆ వేధింపులు, ఒత్తిడి తాళలేక ఆ అబ్బాయి బీజేపీ అభ్యర్థి నిన్న ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. అతను తన భార్యకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నేను గెలవడం ఖాయం, ఈ వార్డు నుంచి కౌన్సిలర్ కావడం ఖాయం. గెలిచిన తర్వాత కూడా ప్రభుత్వము, మంత్రులు ఈ రకమైన ఒత్తిడి తీసుకొచ్చి నా మీద అనేకమైనటువంటి వేధింపులకు గురి చేసే ప్రమాదం ఉన్నది. కాబట్టి నేను గెలిచినా ఇవాళ ఉండలేను, బతకలేను. కాబట్టి నేను మరి చనిపోతున్నా అని చెప్పి ఆ రకంగా చెప్పి చనిపోయాడంటే ఇవాళ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి ఉన్నదని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ. మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప ఆత్మహత్య ఘటనపై మంత్రి వాకిటి శ్రీహరి స్పందించారు. మహదేవప్ప మృతి పట్ల మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన ఒత్తిడి వల్లే మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నారని ఎంపీ డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేస్తున్న ఆరోపణలను మంత్రి శ్రీహరి ఖండించారు. ఒకవేళ తన ఒత్తిడి వల్లనో లేదా తన పార్టీ కార్యకర్తల వల్లనో ఈ ఘటన జరిగినట్లు తేలితే ఏ శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు. స్పష్టంగా ఈ విషయంలో లోతైన విచారణ జరిపించాలా, చావు గల కారణాలను ఖచ్చితంగా తెలుసుకోవాలని చెప్పడం జరిగింది. వారి కుటుంబం ఈరోజు నిజంగా చెప్పాలంటే వీలైన పడ్డదు. రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా ఎస్టీ రిజర్వ్డ్ అయినటువంటి 6వ స్థానం, ఆ మొత్తం అంతా కుటుంబ సభ్యులంతా ఒకటే కుటుంబం చెందిన వాళ్ళు, మరి వారంతా వివిధ పార్టీలకు నిలబడటం. ఆ నిలబడిన సందర్భంలో రాజకీయ పరంగా చందాపురం గ్రామం కూడా ఇది అందరికీ తెలిసిన విషయమే. ఏనాడు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. సదాశివపేటలో జగ్గారెడ్డి డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేశారు. జగ్గారెడ్డి సదాశివపేట వెళ్లిన ప్రతిసారి చాన్బాయ్ హోటల్ దగ్గర టీ తాగడం, అలాగే తన దగ్గరికి వచ్చిన పేదలకు డబ్బులు ఇవ్వడం జగ్గారెడ్డికి అలవాటు. అయితే ఎన్నికల సమయంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఉదయం అందాజ 10:30 గంటల సమయంలో సదాశివపేట్ పట్టణ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి చాంద్బాయ్ హోటల్ దగ్గర శ్రీ జగ్గారెడ్డి గారు డబ్బులు పంచుతున్నారటువంటి సమాచారం రాగా అక్కడికి ఎఫ్ఎస్టీ టీం వెళ్ళింది. అక్కడికి వారితో పాటు మేము కూడా వెళ్ళినాం. అక్కడ పబ్లిక్ అంతా గుమిగూడి ఉన్నారు. అక్కడ అట్లాంటి డబ్బులు వంచడం ఏం జరగడం లేదు. కానీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఎలక్షన్కు ముందు 48 గంటల ముందు ఒక ప్రాంతానికి చెందినటువంటి రాజకీయ నాయకులు వేరే ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన పేరును మార్చి పిలుస్తున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ ఖాన్ అని మార్చుకోండి, తమకు అభ్యంతరం లేదు, కానీ తన తల్లి పెట్టిన పేరు మార్చడానికి మీరెవరు? వ్యక్తిగత విమర్శలు సరికాదన్నారు. మీకు దయ్యాలు దేవతల్లా కనపడవచ్చు, మజ్లిస్తో మీరు కాపురం చేసిన నాళ్ళు మేం నిప్పులు పోస్తామని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలు అర్థం చేసుకుంటారు వాస్తవం అంటే. మీరు అబద్ధాలు మాట్లాడినంత మాత్రాన ప్రజలు అర్థం చేసుకోలేరు. రేవంత్ రెడ్డి మాటనే వేదవాక్యంగా తెలంగాణ ప్రజలు అనుసరిస్తారనుకుంటే అంతకంటే తప్పు కొట్టలేదు. ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 4వ ఎలక్షన్. 2 ఎలక్షన్స్ లో మేము గెలిచాం. ఎమ్మెల్సీ మెజార్టీ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్. ముఖ్యమంత్రి అయినాక గెలిచాం రేవంత్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అంటే గుర్తులు లేవు. ఈ ఎలక్షన్స్ లో కూడా మేము గెలుస్తాం. ఒక్కటి కూడా రాదని ఆయన రేవంత్ రెడ్డి ఒక్క దాంతో కూడా రానన్నాడు. మొన్నటి దాకా రాదని నిన్న మొత్తం ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా బీజేపీ కేంద్రీకృతంగా ఎందుకు మాట్లాడావు? బీజేపీని అడ్డంగా ఎందుకు మాట్లాడావు? మోడీ గారి పేరు, కేంద్ర ప్రభుత్వం పేరు, బీజేపీ పేరు, నా పేరు, ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా నా మీద ఎందుకు కేంద్రీకరించి మాట్లాడావు? ఒక సీట్ రాదన్నావు కదా, ఒక్క చైర్మన్ కూడా రాదన్నావు కదా. నిన్న ఉదయం వరకు ఆ మాటే మాట్లాడు ప్రెస్ కాన్ఫరెన్స్. ఎందుకంటే ప్రచారం తిరిగి వచ్చిన తర్వాత ఆయనకు అర్థమైంది. ప్రచారం వచ్చిన తర్వాత అర్థమైంది పరిస్థితి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అర్థమైంది. ఎంపీ ఎలక్షన్ లో కూడా ఇట్లనే మాట్లాడాడు, ఒక్క సీట్ రాదని. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇట్లనే మాట్లాడాడు, డిపాజిట్ రాదని. నిన్న ఉదయం వరకు అట్లనే మాట్లాడాడు, నిన్న సాయంకాలం మాట మార్చాడు. తెలంగాణ నీళ్లు అడ్డగోలుగా దోచుకుపోతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. జనవరి 29 నాటికి ఏపీ 664 టీఎంసీలు వాడుకుందని, ఏపీ 66% బదులు 20% వాడుకుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి ఏపీ తరలించుకుపోతోందన్నారు.
సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కళ్లు మూసుకుని చూస్తున్నారన్నారు. హైదరాబాద్, దక్షిణ తెలంగాణ అవసరాలకు నీళ్లు ఉండొద్దా అని, ఎండాకాలం అంతా తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలకు వాడుకోవాలి కదా అని సూచించారు. గారు కేఆర్ఎంబికి రాసిన లేఖ ఇది. ఇందులో చాలా స్పష్టంగా 2 అంశాలు చెప్పారు. ఇప్పటికే 664 టీఎంసీలు 80% నీళ్లు కృష్ణానదిలో ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ వాడుకున్నది. 664 టీఎంసీలు అంటే అది 80%. 80% ఈ సంవత్సరం కృష్ణానదిలో వచ్చిన నీళ్లలో 80% ఆంధ్రప్రదేశ్ వాడుకున్నది అనేటువంటి లేఖ మన తెలంగాణ ఈఎన్సీ కేఆర్ఎంబికి రాశారు. 80% నీళ్లు వాడుకునేదాకా ఈ ముఖ్యమంత్రి, ఈ నీళ్ల మంత్రి ఏం చేస్తున్నారు? గాడిదల పనులు దొమ్ముతున్నారా మీరు? 28 జనవరి నాడు తాత్కాలిక ఒప్పందం 6634 ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 664 టీఎంసీల నీళ్లు వాడుకున్నది. ఇంకో 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలంగాణలో ఫోన్ షాపింగ్ రగడకు తెరపడటం లేదు. ఖమ్మంలో పొలిటికల్ టర్న్ తీసుకుంది ఇష్యూ. మున్సిపల్ ఎన్నికల వేళ నేతల మధ్య ఆరోపణలు మిన్నంటాయి. మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికీ ఫోన్ షాపింగ్ జరుగుతోందన్నారు. తన ఫోన్ ట్యాప్ చేసిందెవరో తేల్చాల్సి ఉందన్నారు పొంగులేటి. ఉద్యోగ నేతలతో మంత్రి ఆడియో బయటపెట్టింది బీఆర్ఎస్. దీంతో ఆయన ట్యాపింగ్ వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి తీరుపై ఖమ్మం బీఆర్ఎస్ లీడర్లు మండిపడ్డారు. ఇష్యూను డైవర్ట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజం ఎంతైతే ఉందో ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్ లో ఇంకా వీరి దగ్గర ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. కాన్ఫరెన్స్ లో నేను తీసుకున్న కాల్ని నేను ఏం మాట్లాడానో అని మీరు అడుగుతున్నారో, వీరి దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండకపోతే ఇప్పుడు కూడా చేస్తున్నారు. ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. తప్పకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో వీరి పాత్ర ఏముందో కూడా ఈ ప్రభుత్వం ఓపెన్ చేస్తుంది. ఇంకా ఎన్ని ఎక్విప్మెంట్లు ఏ మామిడి తోటలలో, ఏ ఫామ్ హౌసెస్ లో ఎవరు ఇంట్లో ఉండి ఇంకా దొంగతనంగా ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఎంతమంది వింటున్నారో ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వారిని కూడా చట్టరీత్యా తగు చర్యలు వారి మీద కూడా తీసుకోవడం జరుగుతుంది. ఏవైతే బుధవారం నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో చర్చించాల్సిన అజెండాతో పాటు ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఎస్సీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 14న అసెంబ్లీలో 2026-2027 ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. గవర్నర్ ప్రసంగానికి ప్రతిపక్ష వైసీపీ సభ్యులు కూడా అసెంబ్లీకి హాజరు కావాలని నిర్ణయించింది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై డిజిటల్ పద్ధతిలో ఎమ్మెల్యేల హాజరు నమోదు ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించారు. రిజిస్టర్ హాజరు పద్ధతి ఉండకూడదని స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండానే రిజిస్టర్లో సంతకం చేసి వెళ్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్ హాజరవుతారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. గురువారం శాసనసభ పక్ష సమావేశం ఉంటుందని, అందులో అన్ని విషయాలు చర్చించే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని, పాలనను గాలికి వదిలేశారని మండిపడ్డారు. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని, ఏదేదో చేద్దామనుకుంటున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టు వేసిన కార్యక్రమం కాదని చెప్పింది, ఉన్నదని చెప్పి పబ్లిష్ చేసి దాని గురించి అంత విలువైన సభ ఎందుకు వేశారు? వాళ్ళకి కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం, ఏదైతే మీరు వేసిన ఎంక్వైరీ కమిటీ ఉందో ఆ ఇచ్చిన రిపోర్ట్ని మీరు బహిర్గతం చేయండి. మాకు అభ్యంతరం దాని ప్రకారం మీరు ఏ నిర్ణయం తీసుకోండి. ఇంకో విషయాన్ని కూడా మీకు ఇవాళ చంద్రబాబు నాయుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను అంశం కాదు, ఏకసభ్య కమిషన్ వేస్తా అని చెప్పారా? అసలు చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షత ఉందా? అసలు ఆలోచన ఉందా? అతనికి నియమంలో నిబంధనలు తెలుసా? ఏ రకంగా వేసిన ఎంక్వైరీ చేసి రిపోర్ట్ వస్తే దాని మీద ఏ రకంగా మళ్ళీ యాక్సెప్ట్ కమిషన్ వేస్తాడండి? అవి ఇట్ ఈస్ ఆయనకి ఎక్కడ ఉంది అది? సుప్రీంకోర్టు నియమించిన. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన బిజీగా సాగుతుంది.
పలువురు కేంద్ర మంత్రులు కలిసి రాష్ట్ర ప్రయోజనాలపై చర్చించారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు చర్చించారు. ఏపీకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల్లో పురోగతి, కేంద్రం సహకారంపై కేంద్ర మంత్రులతో చంద్రబాబు వరుసగా భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో అమిత్ షాతో భేటీలో భాగంగా ఇదివరకే పార్లమెంట్లో బిల్లు పెట్టాలని కేంద్రం నిర్ణయించగా అమరావతికి చట్టబద్ధతకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిపినట్లు సమాచారం. పార్లమెంట్ బడ్జెట్ 2వ దశ సమావేశాల్లో రాష్ట్రానికి కీలకమైన ఈ బిల్లు పెట్టాలని కేంద్ర మంత్రిని సీఎం చంద్రబాబు కోరినట్లుగా తెలుస్తోంది. ఏపీకి కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ శుభవార్త అందింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబుకు ఈ మేరకు ఈ సానుకూల స్పందన లభించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో సీఎం చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖ మెట్రో ప్రాజెక్టుకు అనుమతి ఇస్తున్నట్లు ఖట్టర్ స్వయంగా చంద్రబాబుకు తెలిపినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో విశాఖ మెట్రో ఏర్పాటులో కీలక ముందడుగు పడినట్లయింది. ఏపీ బీజేపీలో ఆది నారాయణ రెడ్డి కామెంట్స్ కాకపుట్టిస్తున్నాయి. ఆది వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ స్పందించారు. ఆది నారాయణ రెడ్డి వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నారు. ఆది నారాయణ రెడ్డి నుంచి వివరణ కోరతామన్నారు. తిరుపతి బీజేపీ కమల వికాసం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉందని, పాలన కమ్మగా ఉందంటే అందరికీ అర్థమై ఉంటుందని సెటైర్లు వేశారు. పనులు చేసేవారికి పదవులు దక్కాలన్న ఆది నారాయణ రెడ్డి జంతు కొవ్వు కంటే వైసీపీ నేతల కొవ్వు ఎక్కువగా ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ క్యాడర్కు ఛాన్స్ ఇవ్వాలని ఆది నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ రియాక్ట్ అయ్యారు. అన్వాంటెడ్గా ఒక రూమ్లో దొరుకుతారు. దొరికినా కూడా మేము సీతమ్మ ప్రతివత అంటే మేము వాళ్ళు చెప్పినది వినాలా, చెప్పాలా? దొరికినాడు దొంగలు. ఇంకా దాంట్లో లడ్డు, జంతు కొవ్వు లేదంటే ఇలా కొవ్వు ఎక్కువ ఉంది. ఆ జంతు కొవ్వు కంటే వైఎస్ఆర్లో కొవ్వు ఎక్కువ ఉంది. ఆ ముందు ఆ కొవ్వు కరగదీయాలి. ఆ కరగదీస్తే తప్ప మన కూటమి బాగుపడదు. ఆ కూటమిలో మన బీజేపీ పార్టీ అంతకంటే మనం లేనిది ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ లేనిది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదు. మనమే ప్రధానం. మన తర్వాతనే నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే మీకు అర్థం ఏంటది అది కమ్మగా ఉండడం అంటే? ఆ కమ్మతో పాటు అందరం ఉండాము ఇక్కడ కులాలు మతాలు కాదు. ఇప్పుడు లడ్డు పైన ఇక్కడ జరుగుతుంది లడ్డు సంఘటన తిరుపతిది. సీఎం చంద్రబాబు విజన్ పై మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఎక్స్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. కూటమి ప్రభుత్వానికి హైప్ ఎక్కువ, పనితీరు తక్కువ అంటూ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ ఆర్థిక మందగమనం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కృత్రిమ జీఎస్టీపీ గణాంకాలతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. 2024-25లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి 11.75% అని, అదే సమయంలో జాతీయ వృద్ధి 9.8% మాత్రమేనని ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వృద్ధి నిజమైతే అదే స్థాయిలో ప్రభుత్వ ఆదాయాలు పెరగాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పనితీరు కేంద్రాన్ని మించి ఉందని చెబుతోందని అబద్ధాలు చెబుతున్నారన్నారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు మాజీ మంత్రి కాకాణి. మెడికల్ కాలేజీలపై పోరాటం చేసే సమయంలో అంబటిపై పోలీసులే దౌర్జన్యం చేసి కేసు నమోదు చేసినా ఆ కేసులో ఇప్పుడు రిమాండ్కు పంపారని కాకాణి ఆరోపించారు. కల్తీ లడ్డు విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్యాలపై పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్పై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్నారు. చంద్రబాబుకుందా ఎందుకు చెప్తున్నామంటే బోలేబాబా డైరీని తీసుకొచ్చి ప్రతిరోజు మీరు మాట్లాడుతున్నారు. బోలేబాబా డైరీకి ఎవరు దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్కి పర్మిషన్ ఇచ్చారు? దానికి సమాధానం మీరు చెప్పండి. 2019 మార్చి 6న బోలేబాబుకు సంబంధించి టెక్నికల్గా క్వాలిఫై అయినట్టుగా ఈరోజు మీరు పర్మిషన్ ఇచ్చారు. మార్చి 2019 మార్చి 6వ తేదీ 2019 మీరు పర్మిషన్ ఇచ్చిన రోజు ఈ బోలేబాబా డైరీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మీరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ రోజు మీరు ఇచ్చిన రోజు మార్చి 6, 2019.
హైదరాబాద్ మాదాపూర్ పిఎస్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఎస్ఐ వినయ్ ఏసీబీకి చిక్కారు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎస్ఐ వసూళ్లపై ఉన్నతాధికారులకు లింక్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్ఐ అవినీతి డబ్బుపై ఏసీబీ అధికారుల నిఘా పెట్టారు. సిఐ కృష్ణమోహన్ ఉన్నత స్థాయి అధికారుల పాత్రపై ఆరా తీస్తున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానం ఫలితం వచ్చే వరకు సభకు హాజరు కాకూడదన్నారు. మార్చి 9న అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించాలంటూ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చింది. ఈ మేరకు లోక్సభ సెక్రటరీ జనరల్ కు కాంగ్రెస్ ఎంపీలు నోటీసులు అందించారు. కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ తదితర పార్టీలకు చెందిన 118 మంది ఎంపీలు నోటీసులపై సంతకాలు చేసినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 94C ప్రకారం స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెట్టే హక్కు ఉందని చెప్పారు. సభలో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదని, ప్రజా సమస్యలు లేవనెత్తే హక్కును పదే పదే నిరాకరిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అప్పుల ఊబిలో తెలుగు రాష్ట్రాల రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. రైతుల అప్పులపై లోక్సభలో కేంద్రం ప్రకటన చేసింది. మొదటి స్థానంలో ఏపీ, 5వ స్థానంలో తెలంగాణ నిలవడం ఆందోళన కలిగిస్తుంది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రైతులపై ఎక్కువ అప్పుల భారం ఉంది. జూలై 2018, జూన్ 2019 మధ్య ఏపీ రైతు సగటు అప్పు 2,35,554 రూపాయలు. అలాగే తెలంగాణ రైతు సగటు అప్పు 1,52,113 రూపాయలు ఉన్నట్లు లోక్సభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ప్రకటన చేశారు. బాబ్రీ మసీదు పునర్నిర్మాణంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు పునర్నిర్మాణం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఒకవేళ నిర్మాణానికి ఎవరైనా ప్రయత్నించినా కూడా అడ్డుకుంటామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరూ ఆ సాహసం చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల నేపథ్యంలో వరుసగా 3వ రోజు సూచీలు లాభపడ్డాయి. కొన్ని కంపెనీలు మెరుగైన త్రైమాసిక ప్రకటించడం పాజిటివ్ సెంటిమెంట్కు కారణమైంది. సెన్సెక్స్ 200 పాయింట్ల మేర లాభపడగా నిఫ్టీ 25,900 ఎగువన స్థిరపడింది. సెన్సెక్స్ 208 పాయింట్ల లాభంతో 84,273 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 67 పాయింట్ల లాభంతో 25,935 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 90.57గా ఉంది.